ఒక్కో టికెట్ అయితే దాదాపుగా 900 నుంచి 1200 అయితే చార్జ్ చేశారు. జస్ట్ ప్రీమియం టికెట్స్ అది మా లోకలైజ్డ్ ఏరియాస్ అయితే. ఇంకా రిలీజ్ డే రోజైతే దాదాపుగా 350-500 అప్రాక్సిమేట్‌గా అయితే చార్జ్ చేశారు టికెట్ పైన. ఇంకా టికెట్ రేట్స్ పక్కన పెడితే ఇంత టికెట్ రేట్స్‌కి ఈ మూవీపై ఏపీ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్‌పై ఇంకా ఈ మూవీ ఓవరాల్‌గా జస్టిఫై చేసిందా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ కమింగ్ టు ద రివ్యూ 'పుష్ప 2 ద రూల్'. 'పుష్ప 1' విషయానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా చిన్న బిట్‌లో అయితే మాట్లాడుకుందాం. 'పుష్ప 1' మనకి ఫైనల్ అవుట్‌పుట్ వచ్చేటప్పుడు ఫహద్ ఫాసిల్ గారికి, అల్లు అర్జున్‌కి ఆ ఇగో ఈ రష్ అవర్ అయితే జరిగింది. ఇంకా పార్ట్ 2లో 'ద రూల్' పుష్ప ఎలా రూల్ చేశాడు ఇంటర్నేషనల్ స్మగ్లింగ్‌లో అండ్ ఫహద్ ఫాసిల్ తన ఈగోని ఎలా సాటిస్ఫై చేశాడు. ఇది మీరు థియేటర్స్‌లో చూస్తారు ఇంకా. ఇంకా ఓవరాల్‌గా మూవీ ఎలా ఉందంటే మీరు చేసిన ఈ 900 అండ్ ఈ రిలీజ్ డేట్ రోజు ఉన్న టికెట్ ప్రైస్‌కి అయితే 100% పక్కా అయితే మూవీ జస్టిఫై చేసింది. 100% 1000% అయితే జస్టిఫై చేసింది. వెయిట్ కంప్లీట్ రివ్యూ అయితే మాట్లాడుకుందాం. దానికంటే ముందు కొన్ని ఫాల్స్‌లు అయితే ఉన్నాయి. అవి కూడా చెప్పుకుందాం. ఫాల్స్‌లు అంటే ఏమీ కాదు. మనకిప్పుడు సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ అనేది ఎంగేజింగ్‌గా నడుస్తుంది. బట్ సెకండ్ హాఫ్ సుకుమార్ రైటింగ్స్‌లో కూడా మనకి కొద్దిపాటి ల్యాగ్ సీన్స్ అయితే మీకు తగులుతూ ఉంటాయి. ల్యాగ్ సీన్స్ అంటే అవి మరీ మనకి 3 అవర్స్ 15 మినిట్స్ టు 20 మినిట్స్ అయితే మూవీ ఉంటుంది కదా! ఈ మూవీ మొత్తానికి ల్యాగ్ సీన్స్ అనేవి మీకు ఉండొచ్చు. కానీ సుకుమార్ రైటింగ్స్‌లో ల్యాగ్ సీన్స్ అనేవి రేర్‌గా ఉంటాయి. బట్ ఇది కూడా ల్యాగ్ అనిపించలేదు. స్కిప్ చేసేయొచ్చు ఈజీగానే. తర్వాత నాన్ స్పాయిలర్. అంతే క్లైమాక్స్ అని చెప్పుకోవట్లేదు. క్లైమాక్స్ అనేది మనకి ఒక్కసారిగా మనకి సుకుమార్ గారి టైటిల్ పడద్ది కదా! ఏ ఫిల్మ్ బై సుకుమార్ అనగానే. ఇదేంటి 3 అవర్స్ 15-20 మినిట్స్ మనకి థియేటర్‌లో కూర్చోబెట్టారు కదా! వితౌట్ ల్యాగ్. బట్ ఇంత సింపుల్‌గా మూవీ అంతే ఎండ్ అయిపోయిందా? ఇన్‌కంప్లీట్ ఫీలింగ్. మూవీ అయిపోయిందే అన్నట్టు మీకు ఫీల్ అవుతుంది ఇంకా. చెప్పుకుంటూ పోతే కొన్ని నెగెటివ్ ఫాల్స్ ఉంటాయి. బట్ ఇది మూవీ అయితే 100% బ్లాక్ బస్టర్ హిట్ అయితే నిలుస్తుంది. ఇంకా ఫాల్స్‌ని పక్కన పెట్టేస్తే ఇంకా పాజిటివ్ విషయానికొస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదర్ మ్యూజిక్ డైరెక్టర్‌లని అయితే తెచ్చారు ఇంకా ఈ మూవీకి. వాళ్ళు ఇంకా పర్ఫెక్ట్‌గా ఈ మూవీకి న్యాయం చేశారంటే పక్కా న్యాయం చేశారు. డీఎస్‌పీ గారి సాంగ్స్ ప్లేస్‌మెంట్స్ బాగున్నాయి. అండ్ మనం ఈ సాంగ్ రివ్యూ పెట్టుకున్నాం కదా! 'కిసిక్' సాంగ్ అనేది. 'కిసిక్' సాంగ్ అనేది మనకి సుకుమార్ రైటింగ్ అంటేనే ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క సీన్ కూడా దానికి వితౌట్ బ్యాక్ డ్రాప్ ఒక స్టోరీ అయితే నడుస్తుంది. అలాగే 'కిసిక్' సాంగ్ కూడా మనకి ఫస్ట్ ఇంట్రో సీన్‌లో కూడా 'కిసిక్' సాంగ్‌ని డిఫైన్ చేసేటప్పుడు 'కిసిక్' సాంగ్ వచ్చేదాకా ఏమన్నా స్టోరీ నడిపారు. ఆ 'కిసిక్' అనే వర్డ్ పైన అనిపిస్తది ఒక్కసారి. ఇంకా ఈ 'కిసిక్' స్టోరీ మీకు తెలియాలంటే మీరు పక్కా థియేటర్స్‌కి అయితే వెళ్ళాలి. దాని తర్వాత మూవీ విషయానికొస్తే 'అల్లు అర్జున్' అనే ఎంట్రీ సీను మనకి రాజమౌళి గారు చెప్పిన విధంగానే ఒక లెవెల్‌లో ఉంది. 'అల్లు అర్జున్' అనే యాక్టింగ్ కావచ్చు, దానికి ఇచ్చిన పర్ఫెక్ట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కావచ్చు, విత్ ఫుల్ హైప్‌తో అయితే ఇంకా ఫ్యాన్స్ ఎంజాయ్ చేశారు మూవీ అయితే. ఇంకా దాని తర్వాత మీకు సుకుమార్ గారి రైటింగ్ కావచ్చు, అల్లు అర్జున్ అన్నకి అలాగే ఫహద్ ఫాసిల్ గారికి మధ్యన ఇగో రష్ అవర్ అనేది పర్ఫెక్ట్‌గా బ్యాలెన్సింగ్ చేసి మరీ స్క్రీన్ ప్లే రాశారు. స్క్రిప్ట్ వైస్‌గా అయితే. అసలు మనోడైతే 'పుష్ప ది 1'లో అయితే జస్ట్ క్యారెక్టరైజేషన్ అయితే సింపుల్‌గా రాశారు. ఎలా అంటే మనోడు కొంచెం ఎదిగి ఒదిగుండేవాడు. ఇది ది రూల్ కదా! అసలు వితౌట్ లిమిటేషన్స్ అలా బియాండ్ బౌండరీస్‌ని అయితే దాటేసాడు ఇంకా. 'పుష్ప 3' పైనైతే కొంచెం హైప్స్‌ని పెంచారు. అలాగే కొంచెం ఫోర్స్‌డ్‌గా అయితే 'పుష్ప 3'ని తీసుకెళ్తున్నారనే చిన్న భావన అయితే వస్తుంది. కానీ 'పుష్ప 2' ది రూల్' అయితే మాత్రం మూవీ ఇంకో లెవెల్‌లో ఉంది. ఇంకా ఈ మూవీకి ప్లీజ్ ఎంజాయ్ చేయనోళ్ళైతే పక్కా వెళ్ళండి మూవీకైతే. టికెట్ ప్రైస్ తగ్గాకైనా వెళ్ళండి. బట్ స్పాయిలర్ అయితే అయిపోద్ది. వెళ్ళటానికైతే ట్రై చేయండి. మూవీ అయితే పక్కా బ్లాక్ బస్టర్. ఇంకా ఈ వీడియో చూస్తున్నప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎలాంటి ఎక్స్‌క్లూజివ్ కంటెంట్‌ని. థాంక్ యూ.